హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పచ్చిరొయ్యల్లో మనము ఎగ్ చేసి వండుతామండి. ఇది నాన్ వెజ్ ప్రియులకి భలే నచ్చుతుంది. ఎందుకంటే ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పుగా భలే బాగుంటుంది టేస్టు. ఇది రైస్లోకి, రోటీ, టిఫిన్స్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది రొయ్యల్లోనూ, అలాగే ఎగ్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు తరచూ పెడుతూ ఉంటే వాళ్ళు చక్కగా ఎదుగుతారు, బలంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే బక్కగా బలహీనంగా ఉన్నవారు కూడా దీన్ని తరచూ తీసుకోవచ్చండి. తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, గుడ్లు రొయ్యలు కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు. అందుకో రొయ్యలు అయితే ఎప్పుడు చెప్తాను కదా, క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నడుము మీద పేగది తీసి అయితే నేను 3 eggs తీసుకున్నానండి. ఇదేమో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. ఇవి నేను తీసుకున్న ఉల్లిపాయలు, టమాటాలను. ఇవి కట్ చేసిన తర్వాత చూద్దాం తయారీ విధానం. ఇదిగోండి, నేను తీసుకున్న ఉల్లిపాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఈ విధంగా మీడియం సైజు కట్ చేసుకోవాలి. అలాగే టమాటో కూడా మీడియం సైజు, పచ్చిమిర్చి చీలికలు, అదైతే కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు. ఆ తర్వాత ఎగ్స్ కూడా నేను బాయిల్ చేసేసి అది క్లీన్ చేసి తొక్క తీసేసి ఒలిసి పెట్టుకున్నాను. ఇవి చూసినవే కదా. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఆయిల్ వేద్దాం. ఇప్పుడు నేను చిన్న చిన్న రొయ్యలు తీసుకున్నాను, పెద్ద సైజు కాదు. ఇదిగోండి, 2 స్పూన్లు 2 గరిటెలు వేసాను దీంతోను. ఓకే, మనం రొయ్యలు కూడా వేపచ్చు, అలాగే ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా వేయచ్చు, ఎలా అయినా పర్వాలేదు. కాకపోతే ఈ ఫస్ట్ వేస్తే సుయ్యం ఉంటాయి, చూసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది అనుకో, సుయ్యం ఉంటాయి కదా, అందుకు కొంచెం వేడెక్కాక వేసేస్తాను నేను. నా మీదకి ఆయిల్ వచ్చేస్తుందేమని భయం అన్నమాట. కొంచెం రొయ్యలు వేగనిద్దామండి. చిన్నగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేద్దాం మనం. ఇదిగోండి, రొయ్యలు వేగుతున్నాయి కదా, ఇందులో వాటర్ వచ్చేస్తుంది, రొయ్యల్లో ఉన్న వాటర్. అది కొంచెం పోనివ్వాలన్నమాట. ఆ వాటర్ పోతేనే అది రొయ్యల్లో ఉన్న నీసు వాసన పోతుంది, ఆ స్మెల్ పోతుంది. కొంచెం ఆ వాటర్ పోయేదాకా ఎగరిద్దాం. ఇదిగోండి, కొంచెం వాటర్ దగ్గరికి ఎగిరింది. అయితే అది వాటర్ అలా ఎగురుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఉప్పు, పసుపు వేసేద్దాం. ఇదిగోండి, కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కూడా వేద్దాం. కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ఒకసారి కలుపుదాం దీన్ని ఇలాగా. ఇది వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వీటితో పాటు వేగుతుంది కదా అల్లం వెల్లుల్లి, ఆ పచ్చివాసన కూడా పోతుంది. కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి తర్వాత మనం ఇందులో ఆనియన్ యాడ్ చేద్దాం. ఓకే అండి, కొంచెం వేగింది, ఆ పచ్చివాసన పోయింది. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఆ రొయ్యల్లో వాటర్ కూడా అయిపోయింది, ఆయిల్ పైకి తేలింది కదా. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దామండి. కొంచెం కలర్ మారే వరకు వేగిన తర్వాత అప్పుడు మనం దీంట్లో టమాటా మిగిలినవి వేద్దాం. కొద్దిగా రొయ్యలు కలర్ మారే వరకు, ఉల్లిపాయలు, రొయ్యలు కాదు ఉల్లిపాయలు కలర్ మారే వరకు వేగనిద్దాం. రొయ్యలు ఆల్రెడీ వేగిపోయాయి, ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే అప్పుడు టమాటాను, మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. కారం అది కొద్దిగా వేగనిస్తానండి. ఇదిగోండి, ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి కదా, ఈ టైంలో మనం ఇంక ఇవన్నీ వేసేద్దాం. టమాటో, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపి కొద్దిగా మరలా ఒక 2 minutes ఈ టమాటాలు మగ్గనిద్దామండి. అది మగ్గేటప్పుడే మనం కారం వేసేస్తే కారంతో పాటు అవి మగ్గుతాయి. ఇప్పుడు కారం వేసేద్దాం. కారం వేసాక ఒక 2 minutes అలాగ మగ్గితే అవి ముక్కలు మెత్తబడి దగ్గరికి అవుతాయి అన్నమాట.
ఇది మరి రొయ్యలు కదండి, కొంచెం స్పైసీగా బాగుంటుంది. పచ్చిమిర్చి చేశాను, అయినప్పటికీ 2 స్పూన్లు ఫుల్గా కారం వేసేసాను. కొంచెం ఘాటుగానే ఉంది కారము, అయినా 2 స్పూన్లు వేసాను. ఎందుకంటే మనం చింతపండు కూడా వేస్తాము, టమాటా కూడా వేసాం కాబట్టి అంత స్పైసీగా ఉండదు. చింతపండు పులుపు వల్ల కారం తగ్గుతుంది కదా టమాటో వల్ల. కొంచెం ఇదంతా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఒక 2 నిమిషాలు అలా మగ్గితే బాగుంటుంది అన్నమాట కూర. తర్వాత మనం వాటర్ వేద్దాం. ఇదిగోండి 2 నిమిషాలు మగ్గింది. ఇదిగో ఆయిల్ పైకి తేలుతాం చూసారా, బాగా మగ్గింది అనమాట కూర. ఇప్పుడు మనం వాటర్ వేసేద్దామండి. అవి ములిగే వరకు వేస్తే చాలు, ఎందుకంటే మరలా చింతపండు పులుపు వేస్తాం కదా, చింతపండు రసము. కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు మంట హైలో పెట్టండి. ఈ నీళ్లు తిరగబడతాయి కదా, వాటర్ తిరగబడిన తర్వాత మీడియంలో పెట్టాలి ఫ్లేము. కొంచెం ఒక 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనం చింతపండు పులుపు వేసేద్దామండి. ఈ లోపల చింతపండు రసం తీసి రెడీగా పెట్టుకుంటే చింతపండు వేసేసాక మనం ఎగ్స్ కూడా వేసేసి కర్రీ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడైతే హైలో పెట్టానండి, ఉడకనిద్దాం. ఇదిగోండి కూర ఇలాగా కొత్త ఉడికేటప్పుడు మనం మంట తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. 5 నిమిషాలు ఉడికింది కూర. అయితే నేను ఇప్పుడు చింతపండు పులుపు వేసేస్తున్నాను ఇందులోను. పులుపు తీసి రెడీగా పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా గరం మసాలా, కొంచెం అది జీరా ధనియా పౌడర్ వేద్దామండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం జీరా ధనియా పౌడరు, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా ఎగ్స్, అవి ఇప్పుడే ఇందులో వేసేస్తే ఈ కూర గ్రేవీ అందులోకి వెళ్తే బాగుంటాయి అన్నమాట. గుడ్లు స్మెల్ రాకుండా తినడానికి బాగుంటాయి. కొంచెం ఈ గ్రేవీ అందులోకి వెళ్తుంది. అయితే నేను ఇది ఈ విధంగా కన్నాలు పెడుతున్నాను వీటికి. మీ ఇష్టం, లేదంటే ఇలా పడవచ్చు. ఇదిగో ఇలాగా ఘాట్లు పెట్టేయచ్చు అన్నమాట. లేదంటే ఎలా అయినా ఘాట్లు పెట్టేసి కూరలో వేసేయడం. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. జస్ట్ 1 మినిట్ ఈ గుడ్లు దాంట్లో ఉడకడానికి 1 మినిట్ అలాగా ఉడకనిచ్చి తర్వాత మనం ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు. 1 మినిట్ అలా ఉడకనిద్దామండి. నేను లిడ్ పెట్టేసి ఉడకనిస్తాను. ఇదిగోండి గుడ్లు అవన్నీ వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికింది. ఈ టైంలో మనం ఆపేయచ్చు అనమాట, డిష్ అవుట్ చేయొచ్చు. ఈ గ్రేవీ ఉండాలని కలుపుకోవడానికి ఈ విధంగా గ్రేవీ ఉండాలి. ఓకేనా, ఈ టైంలో మనం ఆపేయచ్చు అనమాట. ఓకే అండి, ఆపేద్దాం. ఇదిగోండి ఫైనల్గా వేడివేడిగా మన పచ్చి రొయ్యలు గుడ్లు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే భలే బాగుంటుంది. ఎందుకంటే పుల్లగా కారంగా ఉప్పగా భలే బాగుంటుందండి. ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. రోటీలో తినొచ్చు, పుల్కాలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. పచ్చి రొయ్యల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఎగ్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. బక్కగా బలహీనంగా ఎదిగే పిల్లలు, ఎదిగే వయసులో ఉన్నవారికి, బక్కగా ఉన్నవారికి, బలహీనంగా ఉన్నవారికి ఇది తరచూ పెడితే బాగుంటుందండి. వాళ్ళకి కొంచెం పుష్టిగా ఉంటారు, ఎదుగుదల బాగుంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా. అయితే ప్రోటీన్తో పాటు ఇందులో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం పోర్షన్ తగ్గించి మితంగా తింటే మంచిదండి. మిగతా అందరూ సన్నగా ఉన్నవారు ఇంకెవరైనా నిరభ్యంతరంగా తినొచ్చు. కాకపోతే కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం తగ్గించి పోర్షన్ లిమిట్గా తింటే మంచిదండి. ఓకే అండి, మరిన్ని వంటలు మనం హెల్తీగా, టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. మరి జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి మరి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.